ఏం చిట్టమ్మా ఇప్పుడెలా ఉంది? నమ్మలేకపోతున్నాను. ఆడదానిగా పుట్టడం నా కర్మ అని సరిపుచ్చుకోవటం నుంచి నేను ఆడదానిగా పుట్టడం నా అదృష్టం అనుకునే స్థాయికి వచ్చాను. నీ కుటుంబం మెల్లగా దరిద్రంలోంచి బయటపడుతోంది. కానీ అభివృద్ధి సాధించాలంటే నువ్వో పనిచేయాలి. నీ కూతుర్ని చదివించాలి. అంతేకాదు నువ్వు కూడా చదువుకోవాలి. దాని కనుక బడి పంపించావంటే చంపేస్తా నిన్ను. ఇన్నాళ్ళు నీకు భయపడేరా? ఏం చేయాలో అర్థం కాక చచ్చాను. రేపు తెల్లారగానే నా కూతుర్ని స్కూల్లో చేర్పిస్తున్నాను. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. అయిపోయినట్టే నువ్వు. అలా నేను స్కూల్కి వెళ్ళాను కాదు, మా అమ్మ పంపించింది. కట్టుబాట్లను ఎదిరించి మా నాన్న మాటను కాదని పంపించింది. ఆ ప్రయాణం అక్కడితో ఆగలేదు. ఇదే సమయంలో మా తమ్ముడు పుట్టాడు. మా తమ్ముడు పుట్టినప్పుడు మాలో ఎలాంటి కంగారు భయాలు లేవు. ఎందుకంటే అప్పటికి మా అమ్మకి మెల్లమెల్లగా లోకం తెలుస్తోంది. ఈ 1000 రూపాయలు తీసుకో. ప్రభుత్వం జనని సురక్ష పథకం కింద కాన్పు చేసుకున్న ప్రతి తల్లికి 1000 రూపాయలు ఇస్తుంది. అలా మా కుటుంబం గ్రామ సంఘం వల్ల బాగుపడింది. మా అమ్మ కూడా తన ప్రగతితో ఆగిపోలేదు. తను చూసిన వెలుగుని 10 మందికి చూపించింది. అలా మా అమ్మ గ్రూప్ లీడర్ అయింది. ఏంట్రంగమ్మా, నీ తోటికోడలికి ఏదో జబ్బు చేసిందట? ఇప్పుడెందుకులే చిట్టమ్మా ఆ విషయం మాట్లాడుకోవడం. అదేంటి అలా అంటావు? మనమందరం ఓ కుటుంబం. మన మంచి చెడ్డలు మాట్లాడుకోవడంలో తప్పే ఉంది. తప్పని కాదు, ఇంతమందిలో చెప్పడం ఇబ్బంది అనిపించి అలా అన్నాను. అదేదో ప్రాణాంతకమైన జబ్బట. దాన్ని ఎయిడ్స్ అంటారు. ఎయిడ్స్ ఎందుకు వస్తుందో నీకు తెలుసా? నీ తోటికోడల్ని మందులు వాడమని చెప్పు. ఇప్పుడు ఆ వ్యాధి మరీ ప్రాణాంతకం కాదు. మందులు వాడుతూ ఉంటే ప్రాణానికేం ప్రమాదం లేదుట. ఇంకో విషయం, నీ మొగుణ్ణి నువ్వు కట్టడి చేసుకో. ఏం కట్టడి చేయమంటావు చిట్టమ్మా? వారాలు వారాలు సముద్రం మీదకి వెళ్తారు, ఎక్కడో తేల్తారు, అక్కడ గడ్డి కరుస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నా.
నువ్వు నూకాలమ్మవి కదూ? అవును, నాకు సరిగా చూపు అంటలేదు. నువ్వెవరు తల్లి? నేను చిట్టమ్మని, గంగుల భార్యని. నువ్వేంటిలా అడుక్కుంటున్నావు? ఏం చేయమంటావు చిట్టమ్మా? ఉన్న ఒక కొడుకు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. మొన్నే నా మొగుడు మంచాన పడ్డాడు. నాకెవరు బువ్వ పెడతారు? బాధపడకు. నీలాంటి వాళ్ల కోసం ప్రభుత్వం వృద్ధాప్య పింఛన పథకం ప్రవేశపెట్టింది. నీలా 65 నిండిన ముసలి వాళ్ళకి, ఏ ఆధారము లేని వాళ్ళకి ప్రభుత్వం నెలకు 200 పింఛనిస్తుంది. నిజమా? అలా అయితే ఇలా దారిన పడి అడుక్కునే పనుండదు కదా. ఇంతకీ నీకు రేషన్ కార్డు ఉందా? ఆ, అయితే ఇంకే, అది రేపే నాకు తెచ్చివ్వు. నేను దాన్ని కాపీ చేయించి నీ పేరు మీద దరఖాస్తు పూర్తి చేసి ఎండిఓ గారికి పంపిస్తాను. వచ్చే నెల నుంచే నువ్వు పెన్షన్ తీసుకోవచ్చు. చిట్టి, అలాగైతే మా అక్క మొగుడు చచ్చిపోయి అలో లక్షణ అని ఎడుతోంది. దానికి పెన్షన్ వస్తుందా? ఎందుకు రాదు? ప్రభుత్వం ఈ పెన్షను వితంతువులకి, వికలాంగులకు కూడా ఇస్తోంది. నీకు తెలిసిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా రేషన్ కార్డులు నాకు తెచ్చివ్వమను. వాళ్ళందరికీ పెన్షన్ వచ్చేలా నేను చూస్తాను. అలా మా అమ్మ ఎంతో మంది స్త్రీలకి దారి చూపించింది. మా తమ్ముణ్ణి శ్రద్ధగా చదివించడం వలన వాడు ఐఐటికి సెలెక్ట్ అయ్యాడు తెలుసా? అమ్మా, ఇది ఎలా ఉంది? బాగుందే. అమ్మా, నాకు ఐఐటి చెన్నైలో సీట్ వచ్చిందమ్మా. ఐఐటి సీట్కి ఏం ఖర్చు కాదు, కానీ నాకు ల్యాప్టాప్ కొని పెడతావా అమ్మా? సరే బాబు, ప్రయత్నిస్తాను. అలాగేనమ్మా. మన చిట్టెమ్మ కొడుకు ఐఐటికి ఎంపికయ్యాడంటే మామూలు విషయం కాదు. చిట్టెమ్మ కొడుకు మనందరికీ సాధించి చూపించాడు. మన పిల్లల్ని చదివిస్తే వాళ్ళు పైకొస్తారు. అలా పైకొస్తే మన కుటుంబాలు పేదరికం నుంచి బయటకొస్తాయి. మనం చదువుకోకపోవడం వలన నష్టపోయింది మన పిల్లలైనా సాధిస్తారు. చిట్టెమ్మ తన కొడుక్కి ల్యాప్టాప్ కొనిపెట్టాలని మన సంఘంలో 30,000 లోన్ అడుగుతోంది. తప్పకుండా ఇవ్వాలి. మన సంఘం కేవలం గేదెలు కొనుక్కోడానికి, చీరల వ్యాపారం చేయడానికే కాదు, పిల్లలు చదువుకోవడానికి, వాళ్ళ జీవితం సరిదిద్దడానికి కూడా అప్పులు ఇవ్వాలి. ఈ సంఘం వలన వ్యాపారాలు చేశాం, జీవితాలు సరిదిద్దుకున్నాం. అదంతా ఒక ఎత్తైతే మన మీద మనకి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని బతుకుతున్నాం. సమాజంలో గౌరవం సంపాదించుకున్నాం. అది గొప్ప విషయమే కదా. అలా మా అమ్మ ఎంతో మందికి ఆదర్శమైంది. మా అమ్మే కాదు, అలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ స్వయం సహాయక సంఘాలలో సభ్యత్వం తీసుకుని పురోగతి సాధించారు. ఒక్కో నీటి చుక్క సముద్రమైనట్టు ఇలాంటి సంఘాలెన్నో కలిసి గోదావరి మహిళా సమాఖ్యగా ఏర్పడింది. దేశంలోనే ఆదర్శవంతమైనదిగా గోదావరి మహిళా సమాఖ్య రూపొందింది.